అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2026 సంవత్సరము మార్చి మాసం 18వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము ప్రేమించెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనమందు మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించి తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. మిమ్ములను ప్రేమించిన క్రీస్తు యొక్క ప్రేమను ధ్యానించి చూడుడి. జగతుత్పత్తికి ముందుగానే ఆయన మిమ్ములను ప్రేమించెను. మీరు ఆయనను ఏర్పరచుకొనుటకు ముందుగానే ఆయన మిమ్ములను ఏర్పరచుకొనెను. తల్లి యొక్క గర్భమునందే ఆయన మిమ్ములను చూచుటకు ప్రారంభించెను. మిమ్ములను పేరు పెట్టి పిలిచెను. మీరు ఆయనను విడిచి దూరముగా వెళ్ళిపోయినను దుఃఖముతోనూ వేదనతోనూ మీ వెనకే నడిచి వచ్చాను. మీరు ఆయనను నిర్లక్ష్యం చేసి తృణీకరించినప్పటికీ కన్నీటితో నిండిన కన్నులతో మిమ్ములను గమనించుచూనే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, లోకము అను పాపపు బురద గుంటలో నుండి ఆయన మిమ్ములను లేవనెత్తెను. కల్వరి శిల్వ యొద్దకు తీసుకుని వెళ్ళి నిష్కలంకమైన అమూల్యమైన రక్తమును కుమ్మరించి మీ పాపమునంతటిని కడిగివేసెను, దోషములను శుద్ధీకరించెను. అంత మాత్రమే కాదు, తండ్రిగు దేవుని ఎదుట ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఎంతటి కృప, ఎంతటి కనికరము! ఓడలో నావికుడిగా పనిచేసిన ఒక సహోదరుని ఎరుగుదును. ఆయన లోకం యొక్క సుఖముల యందును పాపపూరిత జీవితం నందును బ్రతుకుచూ వచ్చాను. ఆయన ప్రభువును తలంచకపోయినను ప్రభు ఆయనను ఎన్నో అద్భుతము చేసి ఎన్నో విపత్తుల బారి నుండి కాపాడి త్రోవ నడిపించాడు. ఆయన నావికుడిగా తీసుకుని వెళ్ళిన సరుకు గల ఓడ మరొక్క ఓడను గుద్దుకొని మంటలు అంటుకొని కాలిపోవలసిన ప్రమాదం వచ్చెను. అందులో కూడాను ప్రభు కృపగా ఆయనను కాపాడాను. అయితే ఆయన ప్రభు యొక్క ప్రేమను కనీసము తలంచి కూడా చూడలేదు. ఒకసారి ఆయనకు పలు లక్షల నష్టము ఏర్పడు ఒక పరిస్థితి వచ్చింది. అప్పుడు ఒక విద్యా జ్ఞానము లేని దైవ సేవకుడు ఆయన వద్దకు వచ్చి, అయ్యా, నేడు మీ కొరకు ప్రార్థించినప్పుడు ప్రభువు నా వద్ద ఈసారి కూడాను అతనికి నేను కనికరము చూపేదను, ఈసారి కూడాను అతని సమస్యల నుండి విడిపించేదను అని చెప్పాను. ఆ మాటను విన్న వెంటనే ఆ ఓడ నావికుడు విలపించి ఏడ్చెను. ప్రభు యొక్క ప్రేమ ఆయన అంతరంగమును స్రవింపజేసెను. ఎంతటి ఆశ్చర్యము! ఆయనకు ఏర్పడవలసిన నష్టము ఏర్పడక ప్రభు ఒక అద్భుతమైన మార్గమును తెరిచెను. ప్రభు మంచివాడు అను సంగతిని ఆనాడే ఆ సహోదరుడు రుచి చూచెను. ప్రేమను కోరుచున్నది. దేవుని ప్రేమ యొక్క లోతు మనుషుని యొక్క ప్రేమ కొరకు తప్పించి నిలబడుచున్నది. పేతురు యొక్క జీవితం నందు లెక్కించలేని అద్భుతములను చేసినవాడు యోహాను కుమారుడు సీమోను వీరందరికంటే అధికముగా నీవు నన్ను ప్రేమించుచున్నావా అని దీనుడై అడుగుటను బైబిల్ గ్రంథం నందు చూచుచున్నాము. దేవుని బిడ్డలారా, నేడు అదే ప్రశ్నను ప్రభు మీ వద్ద అడుగుచున్నాడు. మీరు ప్రభువును ప్రేమించుచున్నారా? పూర్ణ హృదయముతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ ప్రాణముతోనూ ఆయన ప్రేమించుచున్నారా? నేటి ధ్యానమునకై పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ద్వితీయోపదేశ కాండము 32, 33 మరియు 34 అధ్యాయం. సాయంత్రం మార్క్సు వార్త 15వ అధ్యాయము 26 మొదలుకొని 47 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.